ఫ్రెండ్స్ ఈరోజు మీకు పాన్ కార్డ్ కరెక్షన్ ఎలా ఫిలప్ చేయాలో చూద్దాం. అప్లికేషన్లో ఏంటంటే మనకి నేమ్లో ఏమైనా తేడా ఉన్నా, అలాగే మన ఫాదర్ నేమ్లో ఏమైనా కరప్షన్ ఉన్నా సరే, అలాగే మనకి డేట్ ఆఫ్ బర్త్ రాంగ్గా పడుతుంది కదా కొంతమందికి, ఆ రాంగ్గా పడినా సరే, అలాగే మనకి జెండర్ మేల్ కానీ ఫీమేల్ కానీ వాటిలో తేడా ఉన్నా సరే, అలాగే ఫోటో, అలాగే సిగ్నేచర్ తేడా ఉన్నా, అడ్రస్ తేడా ఉన్నా, అలాగే మొబైల్ నెంబర్ కూడా తేడా ఉన్నా సరే, మన ఈ కరప్షన్ అప్లికేషన్ అయితే మనం ఫిలప్ చేసుకోవాలి. ఆ కరప్షన్ అప్లికేషన్ ఎలా ఫిలప్ చేయాలో అయితే ఈ వీడియోలో చూద్దాం. అయితే ముందుగా అయితే మనం పాన్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అయితే దీంట్లో ఫిలప్ చేయాలి. పైన పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని కనబడుతుంది కదా, ఆ పైన ఇదిగోండి చూడండి, పైన పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది కదా, అక్కడ ఫిలప్ చేయాలి. అయితే ముందుగా మన పాన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇలా ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది చూడండి బాక్స్, ఇండివిజువల్ బాక్స్ అని, అక్కడ మన ఫోటో ఒకటి అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత ఇక్కడ ఇండివిజువల్ బాక్స్ కనబడుతుంది చూడండి, ఇక్కడ ఆ బాక్స్లో కూడా ఒక ఫోటో అంటించుకోవాలి. ఈ పైకెల్లా అంటించుకున్న తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఇక్కడ చూడండి, సిగ్నేచర్ లేదా తంబ్ అని కనబడుతుంది కదా, ఇక్కడ సిగ్నేచర్ అని సిగ్నేచర్ చేయాలి. తంబ్ అయితే తంబు, సిగ్నేచర్ అయితే సిగ్నేచరు, ఇలా సిగ్నేచర్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఫుల్ నేమ్ అని కనబడుతుంది కదా, ఆ ఫుల్ నేమ్లోని మన ఫుల్ నేమ్ అయితే కంపల్సరీ కరప్షన్ ఉన్నా లేకపోయినా సరే కంపల్సరీ రాయాలి. ఆ రాసేటప్పుడు బాక్స్ కనబడుతుంది కదా, బాక్స్ అయితే టిక్ కొట్టుకోవాలి, రైట్ క్లిక్ కొట్టిన తర్వాత మనం లేడీస్ అయితే శ్రీమతి, ఒకవేళ బాయ్స్ అయితే శ్రీ, ఒకవేళ పెళ్ళి అవలేని అమ్మాయిలు అయితే కుమారి అని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ సర్నేమ్ అని కనబడుతుంది కదా, సర్నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేము మిడిల్ నేమ్ అని కనబడుతుంది కదా, ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఎంటర్ చేయండి. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్లో ఉండాలి. అలాగే బ్లాక్ పెన్ తోటి రాయాలి కంపల్సరీ, చూసుకోండి, బ్లాక్ పెన్ తోటి కంపల్సరీ రాయాలి. తర్వాత ఇక్కడ నేమ్ పాన్ కార్డులో ఎలా రావాలో నేమ్ అడుగుతుంది, ఇక్కడ మన పాన్ కార్డులో సేమ్ ఎలా రావాలో ఇక్కడ రాయాలి. మొత్తం పేరంతా రాయండి మ్యాక్సిమం. ఇలా రాసిన తర్వాత కింద కూడా చూడండి ఫాదర్ నేమ్ అని అడుగుతుంది, ఆ ఫాదర్ నేమ్ కూడా టిక్ కొట్టండి. ఒకవేళ మీకు ఫాదర్ నేమ్ కరప్షన్ లేకపోతే అవసరం లేదు, ఒకవేళ కరప్షన్ ఉంటే మాత్రం టిక్ కొట్టండి, కరప్షన్ లేకపోతే మాత్రం టిక్ కొట్ట అవసరం లేదు. ఫాదర్ నేమ్ అయితే ఏదైతే అయితే రాయండి, ఫాదర్ నేమ్ మొత్తం అంతా కూడా క్యాపిటల్ లెటర్లోనే రాయాలి. తప్పులు లేకుండా అయితే రాయండి, కరప్షన్ తప్పులు లేకుండా అయితే రాయండి కంపల్సరీ. తర్వాత కింద మదర్ నేమ్ అని ఉంది కదా, ఆ మదర్ నేమ్ అయితే ఆప్షనల్, మనకు అవసరమైతే రాయడం, లేకపోతే అవసరం లేదు. ఒకవేళ ఫాదర్ లేని వాళ్ళు ఉంటారు కదా, ఆ ఫాదర్ లేని వాళ్ళు అయితే కంపల్సరీ మదర్ నేమ్ రాసుకోవాలి. తర్వాత కింద డేట్ ఆఫ్ బర్త్ అని కనబడుతుంది కదా, తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అని కనబడుతుంది కదా, ఫాదర్ నేమ్ రాసిన వాళ్ళు కంపల్సరీ ఫాదర్ నేమ్ టిక్ కొట్టుకోండి. ఒకవేళ ఫాదర్ లేని వాళ్ళు అయితే మదర్ నేమ్ టిక్ కొట్టుకోవాలి, రెండిట్లో ఏదో ఒకటి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని కనబడుతుంది కదా, ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ అయితే కంపల్సరీ రాయాలి. ఒకవేళ కరప్షన్ ఉంటే టిక్ కొట్టండి, కరప్షన్ లేకపోతే మాత్రం ఎంటర్ చేయండి, మామూలుగా ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత అయితే అంత. ఒకవేళ కరప్షన్ ఉంటేనే టిక్ కొట్టండి, కరప్షన్ లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ జెండర్ అని అడుగుతుంది కదా, జెండర్ మీకు ఒకవేళ కరప్షన్ ఉంటే ఇక్కడ రైట్ క్లిక్ కొట్టుకోండి, ఒకవేళ కరప్షన్ లేకపోతే మాత్రం రైట్ క్లిక్ కొట్ట అవసరం లేదు. ఇక్కడ మామూలుగా మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, రైట్ క్లిక్ కొట్టుకోండి. ఇక్కడ ఫోటో మిస్ మ్యాచ్ అని కనబడుతుంది కదా, ఆ ఫోటో మిస్ మ్యాచ్డ్ ఒకవేళ ఫోటో మిస్ మ్యాచ్ అయితే క్లిక్ కొట్టండి, లేకపోతే అవసరం లేదు. అలాగే సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అని కనబడుతుంది కదా, అక్కడ కూడా సేమ్ అంతే, ఒకవేళ మీ ఫోటో సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయితే రైట్ క్లిక్ కొట్టండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కనుక కనబడుతుంది కదా, కంపల్సరీ అయితే అడ్రస్ అయితే మనం ఇచ్చుకోవాలి, ఎందుకంటే పాన్ కార్డు మనకి ఇంటికి రావాలంటే కంపల్సరీ అడ్రస్ అయితే రైట్ క్లిక్ కొట్టండి. తర్వాత ఇక్కడ రెసిడెన్స్ ఆఫీస్ అని కనబడుతుంది కదా, మీరు ఒకవేళ రెసిడెన్స్ అయితే ఇంటి దగ్గరికి రావాలనుకుంటే రెసిడెన్స్ ఎంటర్ చేయండి, ఒకవేళ ఆఫీస్కి రావాలనుకుంటే ఆఫీస్ క్లిక్ చేసుకుని రైట్ క్లిక్ కొట్టండి. తర్వాత ఇక్కడ అడ్రస్ ఎంటర్ చేయాలి, డోర్ నెంబర్ ఏదైతే అది. తర్వాత ఇక్కడ విలేజ్ నేమ్ రాయాలి మొత్తం. తర్వాత ఇక్కడ మీ పోస్ట్ ఆఫీస్ లేకపోతే స్ట్రీట్ నేమ్ అని అడుగుతుంది,
పోస్ట్ ఆఫీస్ మీద ఏదైతే అది, లేకపోతే స్ట్రీట్ ఏమైనా ఉంటే స్ట్రీట్ కొట్టండి. ఇక్కడ సబ్ డివిజన్ తాలూకా ఆఫీస్ అని కనబడుతుంది కదా, అక్కడ మనం మండలం ఏదైతే అది ఎంటర్ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ డిస్టిక్ సిటీ అని అడుగుతుంది కదా, మనది ఏది డిస్టిక్కో ఎంటర్ చేయాలి, రాయాలి. రాసిన తర్వాత కింద స్టేట్ అని అడుగుతుంది కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని రాయండి. మీరు ఏ స్టేట్ అయితే అది ఆ స్టేటు. మొత్తం అన్ని స్టేట్లకి అయితే ఇలాగే ఉంటుంది. రాసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అని కనబడుతుంది కదా, పిన్ కోడ్ మనది ఏదైతే అది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కంట్రీ నేమ్ అని అడుగుతుంది కదా, కంట్రీ నేమ్ మన ఇండియా అని రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ చూడండి టెలిఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి అడుగుతుంది కదా, అది మనం ఎంటర్ చేయాలి. కంపల్సరీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి కాబట్టి మనం రైట్ క్లిక్ కొట్టుకోవాలి. తర్వాత ఇక్కడ కంట్రీ కోడ్ అని అడుగుతుంది కదా, మనది కంట్రీ కోడ్ +91. తర్వాత ఏరియా కూడా అవసరం లేదు. తర్వాత టెలిఫోన్ లేదా మొబైల్ నెంబర్ అని అడుగుతుంది కదా, మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి అని అడుగుతుంది కదా, మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత మొత్తం మీ మెయిల్ ఐడి ఏదైతే అది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఆధార్ నెంబర్ అని అడుగుతుంది కదా, ఆధార్ నెంబర్ కూడా రైట్ క్లిక్ కొట్టాలి. కంపల్సరీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఇక్కడ ఆధార్ కార్డులో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ నేమ్ రాయమంటుంది. ఇక్కడ ఆ యాజ్ ఇట్ ఈజ్ నేమ్ అయితే రాయండి. రాసిన తర్వాత ఇక్కడ చూడండి మన పాన్ కార్డు నెంబరు 4 టైమ్స్ రాయాలి. అది కూడా క్లిక్ చేయండి. ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ మొత్తం 4 టైమ్స్ కూడా మొత్తం రాయండి. కరప్షన్ లేకుండా అయితే రాయండి. మొత్తం 4 టైమ్స్ రాసిన తర్వాత ఇక్కడ చూడండి ఐఓఎన్ ఉంది కదా, ఇక్కడ హిమ్ హెర్ సెల్ఫ్ అని రాయాలి. హిమ్ హెర్ సెల్ఫ్ రాసిన తర్వాత ఇక్కడ చూడండి యూ హ్యావ్ ఇన్క్లోజ్డ్ అని ఉంది కదా, మన డాక్యుమెంట్స్ ఎన్ని ఇస్తున్నామో ఇక్కడ ఎంటర్ రాయాలి. మన డాక్యుమెంట్ని ఒకవేళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, కరప్షన్ పాన్ కార్డు ఉంటుంది కదా, కరప్షన్ పాన్ కార్డును, ఆధార్ కార్డు, ఇంకేమైనా డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ మనం ఎన్ని పెడుతున్నామో మనం అప్లికేషన్కి మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సపోజ్ 4 అయితే 4, 3 అయితే 3 ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్లేస్ మనం ఎక్కడి నుంచి అప్లికేషన్ అప్లై చేస్తున్నామో పేరు అయితే ఇక్కడ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ డేట్ అయితే రాయాలి. డేట్ వేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ కనబడుతుంది చూడండి, సిగ్నేచర్ లెఫ్ట్ థంబ్ అని కనబడుతుంది కదా, ఇక్కడ కూడా మన సిగ్నేచర్ అయితే రాయాలి. సిగ్నేచర్ పెట్టిన తర్వాత ఈ అప్లికేషన్ అయితే మనం ఆన్లైన్లో అయితే అప్లై చేయాలి. దీనికి సంబంధించి యూటీఐ లాగిన్ అయితే ఉంటుంది. ఆ యూటీఐ లాగిన్లో అయితే మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన 15 డేస్కి అయితే మనకి ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.